కరీంనగర్ జిల్లాలోని కళాకారుడే కథల మిత్రాములు చేలు మయ్య 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 పోత పెట్టిరి మిత్రాములు శిష్యులు చేలు మయ్య 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 పోత పెట్టిరి మిత్రాములు శిష్యులు ఏకుదమ్ముదు రాము యములవాడ దగ్గర ఏకుదమ్ముదు రాము యములవాడ ఇల్లేని పైన అంటున్నాడే రాజన్న ఆవ తొట్లకెళ్ళి నువ్వు వంగనో రాజన్న అన్నాని పైన అంటున్నాడే రాజన్న ఏకుదమ్ము దూరాము అందుపురము దగ్గర ఏకుదమ్ము దూరాము అందుపురము దగ్గర ఉన్నదాని ఎప్పుడే జంగమయ్యా ఏలకు మహారాజు రాజకుమారాజా దేవుడు గంగామ అదే వస్తున్నాడు చేరావస్తున్నాడు ఇల్లేనా భక్తులు నా కోసం తపసు పట్టింది ఓరంది ఈత శక్తిత్వం ఉంది పొల్లదేమో తాటి శక్తిత్వం ఉంది ఓరంది సన్నోత్తిత్వం ఉన్నట్టుంది సన్నోట్ల మీద మన్నవాడు కేసీఆర్ ఏమన్నా తన్ని సాపుకొని పన్నాయి పొల్లదేమో దొడ్డిత్వం ఉంది ఒట్టి కర్రిత్వం ఇది వీళ్ళేను నా భక్తులు వీళ్ళ పూజ నేను కళ్ళతోడి చూస్తాను ఏకాదృష్టి పెట్టి చూస్తుంటూ రాజంగమయ్యో రామ నమ శివాయ నమో శివాయ నా సోమారం యమలాడ రాజన్నకు మఠం ప్రయణమ ఏ పూజ కడుతున్నావు యమలాడ రాజన్న మటన్ తింటాడే సోమవారం నాడు యమలవాడ రాజన్న శనివారం కొండగట్ట అంజన్నకు సిగం ప్రయణమ ఏ పూజ కడుతున్నావు చాలా పాటలు వాళ్ళకే కదరా ముందు కొడుక యమలాడ రాజు నాకు శీకర మటన్ ఎక్కుతుంది కొండగట్ట ఎక్కుతారు పలుగురు చాలా నిజముల్లా దేవుళ్ళక ఆటలు కొత్త దేవుళ్ళు తింటారు ఆడగోసుడు ఇంటికాడ మేసుడు ఎల్లమ్మ గుళ్ళ పోయి కొబ్బరికాయ కొడతాం ఎల్లమ్మ తింటదా ఆడగొట్టుడేనా మనం పెట్టుడేనా నమ శివాయ నమ హర హర మహాదేవ శంభో శంకర 5 నిమిషాలు అవుతుంది 15 నిమిషాలు అవుతుంది అర్ధగంట అవుతుంది గంట అవుతుంది 2 గంటల దగ్గరకు వస్తుంది కుయ్యలేదు కుర్తు పన్నుట్ల మన పండడానికి రీతి లేదు రని రీతిలో మనవాడ ఇక ఇందుకే పిల్లలు అవుతారు ఇంటికాడికి పన్నులు బాడుకావు దేవుని ముందర పూజ చేసుకున్నా పండుకున్న ముందు కొడుకున్నారు అని చాలా పండుగ వాడు ఏం చేస్తాడు ఏ దేవుడు ఏం చేస్తాడు ఇంట్లో దేవుడు మంచోడు కావాలి కదా ఏ దేవుడే ఇంట్లో దేవుడు ఇట్లా పండు దేవుడు నువ్వు నీకు పొరగాలు ఉట్టలట్టుగా పొడగండు రాజుతో ట్రాల్ చేయి ఇక నువ్వు అన్నావు నిజమే ఆయన తీసి పెడితే నీకేమైంది అనుడు ఆలస్యంలో కిల్లలు అవుతుంది సరే అందానికి అందం ఉన్నాడు మందానికి మందడు ఐదు మిసాల కలర్ వేసిండు ఏమో కన్న బిడ్డ మార్కొండ
కన్నవాడే వచ్చినాడా నిన్ను కొన్నవాడే కొట్టడా కన్నవాడే వచ్చినాడా ఎలకట్ట వచ్చడిట ఎలబాగా వచ్చడే ఎలకట్ట వచ్చడిట పూలుగు బొక్కలు ఏంటిది మరది చెల్పే పూలుగు బొక్కలు పూల బాటలు కావాలి పాడుకోవాలి చేసేదేంటి ఏడుకోయిన బకెట్ కూరనే బాటలు మందాయి ఇలా 3 బాటలు అంతేనా అప్పుడు ఒకటి లేపుతుంది ఏంటి చేతులు అది శంకు శంక ఎవరమ్మా మీరు మీ కట్టం ఏంది మీ ఆపత ఏంది మీ నామదేయం ఎక్కడ మీ పూర్వస్థితి మొత్తం వినయిస్తుంది అగో గనగన గనగన గంటలు పడుతుంటే కన్న తల్లైనా గంటల్లో నడవే జంగమయ్యా శివ జంగమయ్యా శంకుల నాదం శివనందు పెట్టింది పుల్లల్లో తోసు పట్టబట్టి 41 రోజు అవుతున్నది ఏనాడు నాకు సంతాన బలము దొరకలేదు ఎల్లెక్కడికి సంగం అయ్య వచ్చింది వారో వారో అని ఏనాడు వంకార పూజలు చేస్తాడు ఇక ఇతడు సంగం అయ్య ఎక్కడికి వచ్చిండో అని ఏమనిపిస్తుంది వదినదారా మీకు కదా జంగమోడా ఏమిరా తంగవాడ 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 తుఫాన్ వచ్చేసినట్టు తుఫాన్ వచ్చినట్టు తెలిసినట్టు అయింది అవ్వతుంది మాటగా నిన్నేమో ఇంకా నేను తెడతాను ఏమనుకున్నావు ఆడలంటే పైలు ఇరుమంటే ఇప్పలు ఇరగాలి బలుగు బలుగు అంటే బండలు వరగాలి పలుగు బలుగు అంటే అమ్మి బురకలు కలిగి ఇరవటల్లో ఫైట్లు నేను లేకుండా అమ్మా అనుకుంటున్నావు రాజు నువ్వు రాజు రాజు అంటే ఆ రాజు గారు ఎనుకో రాజు
నీ బాంచర్ అయితే బిడ్డ పండుకున్న గాడిని లేపుతాను ఇచ్చుకున్నట్టు అయింది నా నీ కట్టమేందా నీ బాధ ఏందని ఆడుచుకున్నామనంత నీ మీద మన్నురో నీ మీద దుమ్మురో గౌన్ల కులము కులం ఈత ముళ్ళు కింద పెట్టుకున్నావు సార్ కూర్చో నాకు చీట నాకు అప్పుడు ఏర్పడుతుంది బిడ్డ చూడు మెల్లైన జాక్కి వెళ్ళిపోతుంది లట్ట లట్ట కుదుకుంటే కింద వాడు కుక్కే పోసినట్టే పోయాడు ఎందుకు ఏ రోగం తాత్పరం తనని కాపాడుతుంది ఓపిక ఒకరిని కాపాడుతుంది ఏ ఇంట్లో ఆడవిల్ల ఓపికతో ఉంటుందో వాళ్ళ సంసారమే పాలు వంగినట్టు ఉంటుంది అట నిజముల్లా ఏ పనికైనా తాత్పరం ఉండాలి లట్ట లట్ట గుద్దు కింద పడి కుక్క అయిపోయినట్టు అయిపోయబడుతుంది అందుకే అంటారు పెయ్యి మంచిగున్న ఆడవాళ్ళ ఇంట్లో పొయ్యి మంచిగా ఉండదట అది ఎప్పుడు అద్దం పట్టుడేనా తీసుడేనా పూసుడేనా రాసుడేనా పూసుడేనా పొయ్యి కాడి పోయి చూడు గబ్బు గబ్బు వాసన జబ్బు జబ్బు ఇగలు ఉంటది నీ గురవుల మన్ను వాడు రీతిలో ఇంకా పూత పిల్లు పుట్టినట్టు పుడుతుంది ఆడోళ్ళు ఏడ్చేది ఉంటే 10 మంది ఉన్న జాలి ఏడవాలి 4 ఉన్న జాలి ఏడవాలి కాకపోతే ఒకరు కూస్తారు సస్సు బిడ్డ సస్సే దమ్ తీసుకొని నోట్ల మనవాడు మనిషి అయితే అని కూస్తారు ఇక ఒక్క తేడ్చింది అనుకో అదే వరుకోవాలి నా బిడ్డ పైస ఉంటే దాచుకోవాలి బాధ ఉంటే చెప్పుకోవాలి నీ కట్టమేంది నీ బాధ ఏందని నడుచుకున్నావంటే మన్న అనబడుతుంది పూర్తి పిల్లలు అనబడుతుంది పుట్ట కోసలు అనబడుతుంది నా 2 పిల్లలు నడవ పూర్తి తీసి నీ ముక్కు సేవలు పెడితే ఒక్కసారి వాసన చూడు నన్ను ఎవరనుకున్నావు బిడ్డ ఏమనుకున్నావు బిడ్డ ఈ తెలంగాణ జిల్లాల పెద్దగా అయ్యి ఉంటే బిడ్డ రామగౌడు మొన్న నవంబర్ 20 తారీఖు 10 సంవత్సరాలు అవుతుంది అతను చచ్చిపోయి ఆయన పేరు చెప్పి మేము బతుకుతున్నాం అవ్వలాల ఇలా ఒగ్గు కథకు వన్న తెచ్చిన మహానుభావులు అంటే మిద్దరాములు సుక్క సత్యేనాట బిడ్డ ఈ తెలంగాణ జిల్లాలలో పెద్దగా అయ్యా మిద్దరామగౌడు పిక్చర్ చూపించలేదా చదువుకోలేదా అంత ఐడియా లేదు గుర్తుకు రాలే సడన్ గా ఎవరింటి బిడ్డ అమ్మా నా బిడ్డ ఎవరింటి బిడ్డ అమ్మా నా బిడ్డ రాజ్యం ఎక్కడుండే నా బిడ్డ రాజ్యం ఎక్కడుండే నా బిడ్డ నీకేమి కట్టవచ్చే నా బిడ్డ కోపం ఉన్న దగ్గరనే అన్నం ఉంటది బిడ్డ నువ్వు కోరుకుంటే కోరింది నీ కొంగులో పెట్టానే నా బిడ్డ నా బిడ్డ తాత్పర్యంలో పడ్డది ఇప్పుడు అమ్మవారి కన్న తల్లి నారాయణ సల్లిళ్ళ కొండవాలే ఓ దేవుడా చల్లవాడి పోతదీరా సుందరమ్మ జంగమా నువ్వేమన్నావయ్యో ఓ బిడ్డనికి వచ్చిన కట్టగాలమేంది బిడ్డ ఎందుకు కలుగుతావు పట్టిన వారిని నువ్వు అడుగుతున్నావనయ్యో నేను ఏమంటే చెప్పవాలేమో నాయనా నోట వెలకవాలేమో నాయనా